ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఆలస్యం వెనుక ఒక అవకాశం ఉంది. పగటిపూట ఎవరు కూడా నక్షత్రాలను చూడలేరు. అవి రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి. మీరు ప్రకాశించేటువంటి సమయం వరకు మరి మిమ్మల్ని ఎలా దాచి ఉంచాలో దేవునికి బాగా తెలుసు. మీరు ఇంకా వెలుగులోకి రాలేదంటే మీరు ఉనికిలో లేరు అని దాని అర్థం కాదు. ఇంకా మీ విషయంలో దేవుని యొక్క సమయం ఇంకా రాలేదు అనేటువంటి దానికి అది గుర్తు. ఓపికగా మనము కనిపెట్టుకొని ఉండడము ఎంతో అవసరం. ఎందుకంటే దేవుని సమయము ఖచ్చితమైనటువంటిది. ఈ దినాన మన ముందు ఒక అధికారి లేక ఒక రాజు, ఒక నాయకుడిగా కనబడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకప్పుడు సామాన్యమైనటువంటి ఒక బాలుడిగా ఉండినటువంటి వాడే. ఈరోజు మన ముందు కనబడుతూ ఉన్నటువంటి ఒక పెద్ద భవంతి లేకపోతే ఒక బిల్డింగ్, అది ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ కావచ్చు, అది ఒకప్పుడు ఖాళీ స్థలముగా ఉండినటువంటిదే. కనుక ఈ దినాన సంఘములో ఒక అభిషక్తుడైనటువంటి దైవజనుణ్ణి మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే ఒకప్పుడు అతడు సంఘములో ఒక సామాన్యమైనటువంటి విశ్వాసిగా ఉండినటువంటి వాడే. కాబట్టి జీవితంలో ఎప్పుడు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడ ఉన్నావనే దాని గురించి కాదు, కానీ రేపటి దినం ఎక్కడికి చేరుకుంటాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్ వర్ణమాలలో ఆల్ఫాబెట్లో ఓ అనేటువంటి అక్షరము మనకందరికీ కూడా తెలుసు. ఓ అంటే అది ఆపర్చునిటీ, అంటే ఒక అవకాశం అని మనం అనుకోవచ్చు. అయితే ఈ ఓ అనేటువంటిది మరి ఎస్టర్డే అంటే నిన్నటి దినమును ఎస్టర్డే అని మనం సంబోధించినప్పుడు ఆ ఎస్టర్డేలో ఈ ఓ మనకు కనిపించదు. కానీ ఆ ఓ టుడే అంటే ఈ రోజులో ఆ ఓ మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాదు రేపటి దినము అనగా టుమారో అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదంలో 3 మార్లు ఆ ఓ అనేటువంటి అక్షరము మనకు కనబడుతోంది. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీ జీవితంలో నేటి కంటే రేపటి దినమున అవకాశాలు ఇచ్చి నిన్ను తప్పకుండా దీవించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి దేవుడు. అందుకే కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనంలో దావీదు అంటాడు, సజీవుల దేశములో యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని యెడల నేనేమవుదును అని అంటాడు. కనుక మన జీవితాల్లో ఖచ్చితంగా ఈ దినం కాకపోయినా రేపటి దినము తప్పకుండా దేవుని దయను పొందుతాము అనేటువంటి నమ్మకముతో మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండినట్లయితే తప్పకుండా దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయము చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్.